హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎన్నిసార్లు ట్రై చేసినా కటింగ్ అనేది అర్థం కావట్లేదా? ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీగా కటింగ్ అయితే ఇప్పటివరకు ఎవ్వరు చెప్పి ఉండరు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 15 మినిట్స్లో మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేలాగైతే కటింగ్ ఉంటుంది. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. క్లాత్ అయితే 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా సైడ్స్న క్రాస్ గనక ఉంటే స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే నార్మల్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ బెల్ట్ కోసం 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ ఎవరు కట్ చేసినా సరే ఇలా 1 ఇంచ్ హెమ్మింగ్ బెల్ట్ కోసం అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ ఎలా ఉందో కరెక్ట్గా అలా అయితే హ్యాండ్ మనం పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే పెట్టేసిన తర్వాత కింద లూజ్ చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలండి. కొంచెం లాగి పట్టుకొని అక్కడైతే ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెయ్యి దగ్గర నుంచి చంక వైపు లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కూడా కలిపి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ పెట్టేటప్పుడు ఖర్చుకు కూడా కలిపి మార్క్ చేసుకోవాలండి ఒక 1/2 ఇంచ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం గీసిన మార్క్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా స్కేల్ పెట్టి లైన్ అయితే డ్రా చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్ కరెక్ట్గా పెట్టాం కదండి. ఖర్చు కోసం అయితే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం కరెక్ట్గా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని ఇలా అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్క్ చేసామో దాని మీదే నీట్గా కట్ చేసుకోవాలండి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేయొద్దు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 15 మినిట్స్ వీడియో అండి. మీరు కనుక ఈ 15 మినిట్స్ వీడియో కనుక చూసారంటే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు. నేనైతే వీడియోలో కటింగ్ ఒక్కటే పెట్టేశానండి. స్టిచ్చింగ్ కనుక కావాలనుకుంటే మనము ఎవ్రీడే లైవ్స్ అయితే ఉంటాయండి. చూడండి, స్టెప్ బై స్టెప్ అంత క్లియర్గా అయితే లైవ్ ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా ఈజీగా అర్థమవుతుందండి ఒక్కసారి చూసారంటే. ఇప్పుడు హ్యాండ్కి డౌన్, అదే హ్యాండ్ చంక దగ్గర లోతు ఎంత తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ భుజం మీద నుంచి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి చంక దగ్గర మార్క్ ఉంది కదండి, ఖర్చు దాకా ఎంత లెంత్ ఉందో చూసుకొని 7 కాబట్టి మిడిల్లోకి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 3/4 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకొని చంక డౌన్ అనేది గీసుకోవాలండి. ఈ విధంగా కనుక మనం గీసుకుంటే చంక దగ్గర అస్సలు ముడతలు అనేవి రావు. చాలా ఈజీగా ఉంటుందండి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే చిన్న డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు అర్థమవుతుంది కుట్టేటప్పుడు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఒక మార్క్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూస్తారు కదండి హ్యాండ్ కటింగ్ ఎంత ఈజీగా ఉందో. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగానే అర్థమయ్యేలా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ కాబట్టి క్లాత్ అయితే 2 లేయర్స్ మీద పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ పార్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి. క్లోజ్ పార్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలండి. ఎక్స్ట్రా ఏమన్నా క్రాస్లు ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఆ క్రాస్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ కరెక్ట్గా వస్తుందండి. సో దానికోసమే ఇలా ఎక్స్ట్రా ఉంటే క్రాస్ కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా గీసుకున్న లైను. ఈ మెథడ్లో కనుక మీరు కనుక బ్లౌజ్ కట్ చేసి కనుక స్టిచ్ చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుందండి.
మీకు బ్లౌజ్తో చూపిస్తున్నా కాబట్టి బ్లౌజ్ని అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కరెక్ట్గా ముడతలు లేకుండా అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా క్లాత్ మీద అయితే పెట్టుకోవాలి. క్లాత్ అయితే 2 లేయర్స్ మీద పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి నడుం దగ్గర లూజ్ చూసుకోవాలండి. కరెక్ట్గా పట్టుకొని కొంచెం లాగండి, ఎక్కువ కాదు. నడుం దగ్గర లూజ్ మార్క్ చేసుకోవాలి. అండ్ మధ్యలో టక్స్ల కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి మధ్యలో డాట్స్ వస్తాయి కదండి, దానికైతే సరిపోతుంది క్లాత్. నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలండి. కొంచెం లాగి పట్టుకోండి. అక్కడైతే మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకు వస్తుంది. టోటల్ చెస్ట్ లూజ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అనేది కింద టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మీదకి లాగి పట్టుకొని కింద అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు ముందే ఉంచుకోవాలండి. కింద అక్కడ నుంచి కరెక్ట్గా షోల్డర్ మీద మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకొని ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక్కసారి. టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మీద పట్టుకొని కింద వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలండి. అండ్ అలానే కరెక్ట్గా పెట్టుకున్నాక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర నుంచి కిందకి లెంత్ అనేది ఎంత ఉందో చూసుకొని కింద వైపు అండ్ అలానే పైన వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీపు లెంత్ అండి. కింద 1/2 ఇంచ్ ఖర్చు అండ్ అలానే పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ తీసేసి మనము మార్క్ చేసిన మార్క్స్ అన్నీ స్కేల్ పెట్టి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా అయితే గీసుకోవాలండి. ఫస్ట్ లెంత్ విడ్త్ గీసుకోవాలి. క్రాస్ లేకుండా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదైతే నెక్ దగ్గర కూడా కొంచెం స్ట్రైట్గా గీసుకోవాలి. అండ్ అలానే చంక దగ్గర మనం మార్క్ చేసుకుందాన్ని గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చులు లేకుండా కరెక్ట్గా పట్టుకున్నాం కదండి. సో ఖర్చుల కోసం అయితే ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మన హ్యాండ్కి 2 ఇంచెస్ పెట్టాం కదా, సో బ్లౌజ్కి కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని దాన్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. 5.5 పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసినాక మూల దగ్గర వచ్చేసి చంక దగ్గర కింద 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. మనము రౌండ్ అనేది గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే హ్యాండ్తోనే గీస్తున్నాను. స్కేల్ ఉంటే స్కేల్తో కూడా గీసుకోవచ్చండి. కరువు స్కేల్ ఉన్న వాళ్ళు దాంతో గీసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి. 2 సైడ్స్ 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని షోల్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా చేసినాక ఈ బాక్స్లో మనము రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఇంకే నెక్ అయినా కానీ మనం ఆ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనమే గీసిన దాని మీద యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలండి. ఈ మెథడ్లో బ్లౌజ్ అయితే ఒకసారి కట్ చేసి స్టిచ్ చేయండి. కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా రాదు, కరెక్ట్గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అర్థమైపోతుంది, కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీదే బేస్ అయి ఉంటుందండి. సో బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు కింద షేప్ బెల్ట్తో మనకైతే సంబంధం లేదు, సో దాన్ని వదిలేసేయండి. ఆ షేప్ బెల్ట్ దగ్గర నుంచి పైకి హ్యాండ్ కూడా తీసేసినాక మధ్యలో ఉన్న లెంత్ ఎంత ఉందో చూసుకొని
పైన ఖర్చు పావించు అండ్ అలానే కింద పావించి ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంతైతే మార్క్ చేసామో అంతవరకు అయితే ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ లేదా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవాలి. మనకి క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలండి క్లాత్ మీద. ఇలా పెట్టేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మనం డ్రా చేసుకోవాలి. సేమ్ అండి, కరెక్ట్గా ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ వస్తే చాలు, ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఈజీగా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ మీదే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే డ్రా చేసుకున్న తర్వాత నెక్ పెట్టుకోవాలండి. ఫస్ట్ నెక్ వచ్చేసి ఉక్సులు పట్టీ వైపు నుంచి చూసుకోవాలి. ఈ విధంగా పైన కరెక్ట్గా పట్టుకోవాలండి ఖర్చు లేకుండానే. షోల్డర్ మీద నుంచి నెక్ కరెక్ట్గా పెట్టేసుకొని రౌండ్గా ఎంత ఉందో చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ కింద నుంచి ఎంత లెంత్ పెట్టుకోవాలో చూపిస్తాను. కాజాల పట్టీ వైపు నుంచి నెక్ దగ్గర నుంచి ఎంతైతే లెంత్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ పైన ఒక పావించి ఖర్చు అండి అనాలి, కింద ఒక పావించి ఖర్చు అండి. మధ్యలో టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనము డ్రా చేసుకున్న దాని మీదే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ మెథడ్లో కానీ బ్లౌజ్ కటింగ్ కట్ చేశారంటే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా అస్సలు రాదండి. మనకి చంక దగ్గర కానీ అండ్ అలానే షేప్ బెల్ట్ దగ్గర జాయింట్స్ దగ్గర కానీ ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదండి. చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ ఒకటి, నెక్ అంటే నెక్ భుజాలు జారిపోతుంటాయి కదండి, అలా భుజాలు జారిపోకుండా కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఈ మెథడ్లో కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్స్ అండి, అవి ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అనేది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనమైతే కట్ చేసుకున్న తర్వాత షేప్ డాట్స్ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. బ్లౌజ్కి వచ్చేసి ఉక్సులు పట్టీ ఉంటుంది కదండి, ఆ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి షేప్ డాట్ ఉంటుంది కదా అక్కడికి పట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని షేప్ డాట్ ఎంత దూరంలో ఉందో అక్కడైతే మార్క్ చేసుకొని కింద వైపుకి స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనకి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి షేప్ వేసుకోవడానికి. ఈ విధంగా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలండి. ఇదైతే ఫస్ట్ డాట్ అండి. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఈ ఒక్క డాట్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ లెంత్ 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి మిడిల్లోకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ డాట్ అండి. నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి మనకి ఫస్ట్ డాట్కి క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి థర్డ్ డాట్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా. మెయిన్ ఫస్ట్ డాట్ అండి, ఆ ఒక్క డాట్ పర్ఫెక్ట్గా పెట్టామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుందండి ఈ విధంగా పెట్టుకుంటే. నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా ఇదైతే ఎక్కువ క్లాత్ లేదండి, కొంచెం క్లాతే ఉంది కాబట్టి 1 లేయరే కట్ చేస్తున్నాను. మనకి ఆది బ్లౌజ్కి షేప్ లెంత్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని విడ్త్ అయితే కరెక్ట్గా పెట్టుకున్నాక షేప్ హైట్ ఉంటుంది కదండి, ఫస్ట్ వన్ ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి వరకు కానీ ఏటైనా చూసుకోవచ్చు. హైట్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. సింగిల్ లేయర్ కాబట్టి 2 సైడ్స్ పావు ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకోవాలి.
నెక్స్ట్ వైపు వచ్చేసి సేమ్ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్నాక మనం దాన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవడమేనండి. ఇదైతే షేప్ బెల్ట్ చూసారు కదండి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్. బాయ్. ఐ లవ్ యూ.